నెల్లూరు జిల్లా సంగం మండలం తిరుమనకొండలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామీజీ భక్తులకి ఆధ్యాత్మిక సందేశం అందించారు. మానవ జన్మ ఎంతో దుర్లభమని, దాన్ని కేవలం భోగాల కోసం కాకుండా ఆధ్యాత్మిక సాధనతో సార్థకం చేసుకోవాలని సూచించారు. నేటి సమాజంలో సంపాదన, కోరికలు, భవిష్యత్తుపై ఆందోళనలతో మనుషులు మానసిక ఒత్తిడికి గురవుతూ అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్య సమయాల్లో ఓం నమ శివాయ, శ్రీరామ, ఓం నమో నారాయణ, శ్రీరామ, జయరామ, జయ జయ రామ, హరే కృష్ణ వంటి దివ్య మంత్రాల్ని జపించడం వల్ల మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని వివరించారు. వేదాలు, పురాణాలు చదవడం, వినడం ద్వారా దుర్గుణాలు తొలగి సద్గుణాలు పెంపొందుతాయని తెలిపారు. భగవంతుని స్మరణ మనిషి జీవితాన్ని ఆరోగ్యవంతంగా, ఆనందమయంగా, విజయవంతంగా మారుస్తుందని స్వామీజీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో కొంత సమయాన్ని భక్తి, ధ్యానం, దైవ స్మరణకి కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీర్వచనాల్ని శ్రద్ధగా ఆలకించారు. తర్వాత గ్యాస్ ట్రబులు, తలనొప్పి, కంటి చూపు తగ్గడం, మలబద్ధకం ఇవన్నీ వస్తున్నాయి. ఈ శ్వాస అందకే ఈరోజు ఈ యొక్క హాస్పిటల్స్లో అంతమంది జనం ఉంటున్నారు. అందువల్ల మనం చూడండి, ఎక్కడ పెట్టినా మెడికల్ షాపులు ఫుల్. ప్రతి ఒక్కరింట్లో కనీసం అంటే ఇన్ని టాబ్లెట్స్ ఉంటుంది. దీనికి కారణం మనకు తెలియక, శ్వాస యొక్క రహస్యం, శ్వాస విలువ, శ్వాస మహత్తు తెలియక. ఈ శ్వాస ఉదయం ప్రతి ఒక్కరు నిద్రలేసి, ఇవాళ పల్లెటూరు అయినా టెన్షనే, టౌన్ అయినా టెన్షన్, సిటీ అయినా టెన్షనే. ప్రతి ఒక్కరు నిద్రలేసి ఈ ఎడముక్కులో గాలి లాక్కొని నాభి నిండా ఆపి మళ్ళీ కుడి ముక్కులో రావాలి. మళ్ళీ కుడి ముక్కులో లాక్కొని నాభి నిండా తీసుకొని పొట్ట నిండా 5 సెకండ్లు ఆపితే చాలు తీసుకొని. ఈ విధంగా మనం అనులోమ కానీ చేస్తే ప్రాణాయామం అన్ని అవయవాలకు ఆక్సిజన్ పెరిగి, ఆక్సిజన్ పెరగద్ది. హృదయ కమలాన్ని చేస్తే బ్రెయిన్ మంచిగా, కళ్ళు ఇవన్నీ కూడా. నాభికి చేస్తే కంటి చూపు పెరగద్ది, చేతుల్లో పాదాల్లో అగ్ని పెరగద్ది. డి విటమిన్ పెరిగితే ధైర్యం, సాహసం, మంచి పవర్గా మనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. అట్లా ప్రాణాయామం చేస్తే ప్రతి ఒక్కరు ఉదయం ఒక అరగంట, 6 నుంచి లేదు 5 నుంచి అయినా 7 లోపల. ఈ యొక్క ఆధునిక జీవన విధానంలో ప్రతి జీవులు కూడా అన్ని శ్వాస మీద ఆధారపడి ఈ శరీరాలు ఉన్నాయి కాబట్టి అందరూ టెన్షన్ లైఫ్. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాడి నుంచి ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కంప్యూటర్స్ వచ్చినాక టెన్షన్ లైఫ్. ఈ టెన్షన్ వల్ల ఏం జరుగుతుందంటే శ్వాస తీసుకోవటం లేదు. ఈ శ్వాస ఎప్పుడైతే మూలాధారానికి కిందకి పోవాలి, అది స్వాదిష్టాన చక్రం 2 అక్కడ క్రియాశక్తి మనం అనుకున్నవి జరుగుతుంది. తర్వాత కిడ్నీలన్నీ బాగా, బ్లాడర్, కిడ్నీ పనిచేస్తాయి. నాభికి ఈ శ్వాస ఆడితే డైజెషన్ సిస్టమ్ పెరిగి డి విటమిన్ పెరుగుతుంది. మనకి 2 స్వరాలు విడివిడిగా ఆడతాయి, 2.5 గంట 2.5 గంట. ఇది స్వాదిష్టాన చక్రానికి ఆడితే B12 ఇంప్రూవ్ అవుతుంది. అట్లా హృదయ కమలానికి ఈ శ్వాస ఆడితే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, సరిగ్గా నిద్రపడుతుంది, మనశ్శాంతి ఉంటుంది, మనకి సకల జీవుల మీద ప్రేమతత్వం వస్తుంది హృదయ కమలానికి శ్వాస. ఇప్పుడు ఈ శ్వాస సక్రంగా ఆడినందువల్ల ప్రతివారం చేస్తే ఏ కుటుంబ సభ్యులు చేస్తారో వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మజ్ఞానం ఖచ్చితంగా వస్తుంది. ఉదయం 1 గంట ప్రాణాయామం చేయండి కనీసం ప్రతి ఒక్కరూ అని నేను మా పీఠం తరఫున నిర్ణయించుకుంటాను. ఓం శాంతి, ఓం శాంతి.